ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ పర్యటనలో రిలయన్స్ నిర్వహిస్తున్న వన్యప్రాణుల పునరావాస సంరక్షణ కేంద్రంను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ. 5 ఎమ్మెల్సీ స్థానాలకు అధికార ఎండీఏ కూటమి అభ్యర్థులు ఫిక్స్. చంద్రబాబుకు పవన్ కీలక సూచన, నాగబాబుకు ఖాయం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నమయ్య జిల్లాలో 10 లక్షల రూపాయలు దోచుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు, విచారిస్తున్న సుండుపల్లి ఎస్ఐ ముత్యాల శ్రీనివాస్. మదనపల్లిలో మార్చి 8వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహణ. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి 30 కంపెనీల ప్రతినిధులు. డీటెయిల్స్ చూస్తే డిఆర్డీఏ పీడీ ఆదేశాల మేరకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో ఉన్న శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెలుగు ఏరియా కోఆర్డినేటర్ సాంబశివ తెలిపారు. 10వ తరగతి నుండి బీటెక్ వరకు చదివిన నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చనని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మహానగరాలకు చెందిన 30 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల నుండి నిరుద్యోగ యువతి యువకులు పాల్గొనవచ్చునని సాంబశివ తెలిపారు. ముందస్తుగా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలిపారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రిలయన్స్ నిర్వహిస్తున్న వన్య ప్రాణుల పునరావాసం సంరక్షణ కేంద్రమైన వంతారాను మంగళవారం ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా మోదీకి స్వాగతం పలికారు. అనంతరం అనంత్ అంబానీతో కలిసి ప్రధాని మోదీ వంతారా మొత్తం కలియదిరిగారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధాని సరదాగా గడిపారు. పులి, సింహం పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఏసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశు వైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని వీక్షించారు. డీటెయిల్స్ చూస్తే సీజన్ ఆరంభంలోనే పతనమైన టమాటో ధరలు, ఆర్థిక నష్టాలతో అన్నదాతలు సతమతం. కనీసం పంట పెట్టుబడి చేతికందని వైనం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకోలు. టమాటో ధరలు అమాంతం పతనమయ్యాయి. దీంతో కనీసం పంట సాగుకు వెచ్చించిన ఖర్చు కూడా చేతికి రాకపోవడంతో అన్నదాతలు ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నారు. మదనపల్లి, తంబలపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో రైతులు వరి తర్వాత ఎక్కువ హెక్టార్లలో టమాటా పంట సాగు చేస్తుంటారు. గతంలో పోల్చుకుంటే పంట సాగు ఖర్చు, కూలీ రేట్లు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం 1 ఎకరా టమాటా సాగు చేయడానికి ₹1,00,000 నుండి 1.50 లక్షల వరకు ఖర్చు చేయవలసి వస్తోంది. కొంతమంది రైతులు సొంత పొలంలో టమాటా సాగు చేస్తూ ఉండగా మరికొంతమంది రైతులు భూమి కౌలుకు తీసుకుని ఈ పంట సాగు చేస్తారు. అయితే కౌలు చేసుకునే రైతులకు అదనపు భారం పడుతోంది. ఇకపోతే టమాటా నాటినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు చీడలు, తెగుళ్ల బారి నుండి కాపాడుకునేందుకు తరచూ క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి ఉంది. ఒక్కోసారి టమాటాకు మంచి ధర లభిస్తున్నప్పటికీ ఒక్కోసారి ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తాము పండించిన టమాటాలను ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లెలోని టమాటా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొన్ని సమయాల్లో ఇతర ప్రాంతాలలో టమాటా సాగు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయని, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో టమాటా సాగు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ధరలు లేకపోవడం సర్వసాధారణం. ప్రస్తుతం నీరుగట్టువారిపల్లి టమాటా మార్కెట్ మొదటి రకం 30 కేజీల క్రేట్ ధర ₹80 నుండి ₹150 వరకు పలుకుతుండగా రెండవ రకం క్రేట్ ధర ₹40 నుండి ₹80 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి టమాటాను సాగు చేస్తే ధరలు పడిపోవడంతో తమకు తీవ్ర నిరాశ ఎదురైందన్నారు. ముఖ్యంగా రసాయన మందులు పిచికారీ చేయడానికి వేలాది రూపాయలు, ప్రస్తుతం దినసరి కూలీ ₹500 నుండి ₹700 పెరిగిపోవడం రైతులకు మరింత భారంగా మారాయి. పంట పెట్టుబడి చేతికి రావాలన్నా, ఆదాయం దక్కాలన్నా క్రేట్ ధర కనీసం ₹500 నుండి ₹700 వరకు పలకాలన్నారు.
అయితే వ్యాపారులకు ఇతర ప్రాంతాల్లో సరుకు లభిస్తూ ఉండడంతో అటు నుంచి అటే వెళ్లిపోతున్నారు. ఇది ధరల పతనానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వేసవిని టమోటా సీజన్ గా ఇక్కడ రైతులు పరిగణిస్తారని, సీజన్ ఆరంభంలోని ఇలా ధరల పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఏ విధంగా ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇప్పటి వరకు అందలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టమోటా ధరలను పెంచి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, అటువంటి అన్నదాతలు కష్టాలు పడితే దేశ అభివృద్ధికి మంచి సంకేతం కాదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులకు పెట్టుబడి సాయం మరింత పెంచి సకాలంలో అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డివిజన్ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మదనపల్లి సిటిఎం రోడ్డులోని ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను సోమవారం అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ టి కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంక్ వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా రంగంలో కూడా ముందుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ ఆదేశాల ప్రకారం పట్టణంలోని బాపూజీ హైస్కూల్, బాలాజీ నగర్ ఎంపీయూపీ ప్రభుత్వ పాఠశాల, కొత్తిండ్లు ఎంపీయూపీ స్కూల్, బసినికొండ జెడ్పీ స్కూల్, వలసపల్లి ఎంపీయూపీ పాఠశాలలకు 1.50 లక్షల రూపాయలతో కంప్యూటర్లను అందించామన్నారు. అనంతరం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న వీటిని ఉపయోగించుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మురళి, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఏ శివకృష్ణ, సిబ్బంది కృష్ణప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి కోట్ల రూపాయలు సంపాదించారు. చెవిరెడ్డి అక్రమ ఆస్తుల వివరాలు నా దగ్గర ఉన్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో అన్ని అవినీతి అక్రమాలకే పాల్పడ్డారని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. మంగళవారం చంద్రగిరి పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఆమె టీడీపీ మహిళా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాపై నిరాధారణమైన ఆరోపణలు చెవిరెడ్డి చేయిస్తున్నాడు. నేను లంచాలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు తాను చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గరే ఉంటాను. నేను అవినీతికి పాల్పడ్డానని ఆధారాలు ఉంటే టవర్ క్లాక్ దగ్గరకు తీసుకురండి అని సవాల్ చేశారు. చంద్రగిరి టీడీపీ కార్యకర్తలందరూ స్వశక్తితో కష్టపడి ఆస్తులను సంపాదించుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చెవిరెడ్డి అవినీతి అక్రమాల లిస్టు నా దగ్గర ఉన్నాయి. తూడా చైర్మన్ గా చెవిరెడ్డి చేసిన అవినీతిపై ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తున్నాయన్నారు. చెవిరెడ్డి అక్రమాస్తులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. నేను నా భర్త ప్రజాసేవకే అంకితమయ్యం అభివృద్ధి చేయడం మాత్రమే మా కుటుంబానికి తెలుసు అని అన్నారు. బిజీగా ఉన్న రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. అన్న సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ప్రజల వద్దకే ఆరోగ్య సేవలు అందాలన్న ఉన్నతమైన ఆశయంతో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ వైద్యాధికారులు, సిబ్బంది మాత్రం సమయ పాలన ఏమాత్రం పాటించకపోగా సొంత క్లినిక్లను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ ఆరోపిస్తున్నారు సుండుపల్లె ప్రజలు.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో వైద్య సేవలు అందక అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు. కుక్క కాటుకు గురై సకాలంలో వైద్య సేవలు పొందేందుకు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు రోగి. ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యం కోసం రోగులు అక్కడే గంటల కొద్దీ వేచి ఉన్నారు. అయితే అక్కడ పనిచేసే వైద్యులు కానీ సిబ్బంది ఎవరూ కూడా సమయానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాకపోగా అక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి వైద్యులు రారు అని చెప్పడంతో వైద్యం కోసం వెళ్లిన రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత వైద్యుల సిబ్బంది సొంత క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడమే ఈ దుస్థితి ఏర్పడిందని అక్కడి రోగులు ఆరోపించారు. సంబంధిత అధికారులు సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడంతోనే సమయ పాలన పాటించకుండా విధులకు డుమ్మా కొడుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు ఇలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పర్యవేక్షించి వైద్యుల సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు ప్రజలు మండిపడుతున్నారు. హాస్పిటల్లోకి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కు ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఎవరు లేరు. వస్తే మూసేసినారు ఎవరు లేరు. ఇక్కడ మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? 3:30కు వచ్చాము. ఎవరు లేరు. ఎదురుగ్గా ఇది హాస్పిటల్లో ఇంజక్షన్ వేపించుకున్నా, టీటీ ఇంజక్షన్. ఎవరికైనా ఫోన్ చేశారా మీరు? హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా? ఇక్కడ పనిచేసే వాళ్ళకు చెప్పినాము, ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకు చెప్తే వాళ్ళకు ఎవరు లేరు వెళ్ళిపోయినారు అని చెప్పినారు. అంతే. రోజు ఉన్నారా? ఈ రోజు ఒక రోజేనా? రోజు ఇదే టైంకి ఉండరంట వాళ్ళు. అది వాళ్ళ విషయం ఇది జరిగింది. ఇప్పుడు మాకే ఎట్లా ఎక్కడ కరిచింది కుక్క? మీకు కుక్క ఎక్కడ దారింటి వస్తా అంటే కరిచింది. వచ్చినాము, ఏదో టీటీ ఇంజక్షన్ వేయించుకున్నాము. వస్తే ఎవరు లేరు. ఇప్పుడు ఇంజక్షన్ వేసుకున్నారా? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వేసుకున్నాం. ఇక్కడైతే వేయలేదు. ఇక్కడైతే వేసుకోలేదు. ఫోన్ చేసినా రాలేదా వాళ్ళు? చెప్పినాం వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి. సుండుపల్లి నుండి కుంటల ముందర పల్లెకు వెళుతున్న వేణుగోపాల్ రెడ్డిని గుర్రపు చెరువు వద్ద 3 వ్యక్తులు అడ్డగించి బెదిరించి 10 లక్షల రూపాయలు దోచుకెళ్లిన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న సుండుపల్లి ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది. జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తేలిపోయింది. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనివార్యం. కొద్ది నెలల కిందట నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే నాగబాబు ఏ సభల్లోనూ సభ్యుడు కాదు. అందుకే ఎమ్మెల్సీగా చేసి తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలి. అందుకే జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే మాత్రం అది నాగబాబుకు మాత్రమే. అయితే జనసేనకు మరో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. బీజేపీలో ఆయనకు ఛాన్స్. మరోవైపు బీజేపీ సైతం ఒక పదవి కోరుతోంది. ఆ పార్టీ నుంచి ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు సోము వీర్రాజు లాంటి నేతలు ఎమ్మెల్సీ పదవిని కోరుతున్నారు. కానీ టీడీపీతో సమన్వయం చేసుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. అప్పట్లో సోము వీర్రాజు టీడీపీతో పొత్తును వ్యతిరేకించారు. అందుకే ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న పీవీఎన్ మాధవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. టీడీపీలో ఆశావహులు, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలో ఆశావహులు అధికంగా ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. అటువంటి వారిలో పిఠాపురం వర్మ, దేవినేని ఉమా వంటి నేతలు ఉన్నారు. పవన్ గెలుపు కోసం వర్మ పనిచేశారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అది ఆయనకు మైనస్ గా మారింది. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకోవైపు బీద రవిచంద్ర యాదవ్, పైలా ప్రసాద్ సైతం ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు గంట పాటు సమావేశం ఆ ఇద్దరు నేతలు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్స్, ఇతర మోటార్ కార్మికులకు ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా వెంటనే 15,000 రూపాయలు ఇవ్వాలని జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం ఆర్ఆర్ స్ట్రీట్ ఆటో స్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తామని, భారీగా జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21 మరియు 31 ని రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని చెప్పారని, ఇప్పటికీ 9 నెలల సమయం అవుతున్నా ఎన్నికల హామీలు నెరవేర్చలేదని మధు అన్నారు. ప్రైవేట్ ఫైనాన్సర్లు చేస్తున్న అధిక వడ్డీలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ, పంచాయతీలలో ఆటోలు నిలుపుకోవడానికి పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, మస్తాన్, గంగులప్ప, మహబూబ్ బాషా, మస్తాన్ ఖాన్, జుబేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.